శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. అందరూ నమస్కారం. నేను మీ శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి. ఇవాళకి వచ్చి డిసెంబర్ 12, 2025 సంవత్సరం. ఇవాళ ముఖ్యాంశాలకు వచ్చినట్లయితే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ద్వారా రాకపోకలు సాగించిన విమానాలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క షెడ్యూల్స్లో ప్రస్తుతానికి కొన్ని విమానాలకి మార్పులు అయితే చేసినట్లు తెలియజేస్తున్నారు. అలాగే కొన్నిటిని దారిగా మళ్లించినట్లు తెలియజేస్తున్నారు. ఇలా కారణం ఏంటంటే వాతావరణ పరిస్థితులు. ప్రస్తుతానికి కువైట్ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని విమానాల టైమింగ్స్లో ఏదైనా మార్పులు చేశారు. కొన్నిటిని వేరే ఎయిర్పోర్ట్లకి మరలించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, కువైట్లో ప్రస్తుతానికి పొగమంచు తీవ్రత కనుక చాలా ఎక్కువగా ఉంది. గత 2 రోజులుగా కువైట్లో కురిసినటువంటి వర్షాలు ఏవైతే ఉన్నాయో కొన్ని చోట్ల తేలికపాటి వర్షం పడింది, కొన్ని చోట్ల భారీగా వర్షం అయితే పడింది. సో ఈ వర్షం కారణంగా వాతావరణం కూడా చల్లబడింది, అలాగే పొగమంచు కూడా ఎక్కువైంది. సో ఈ పొగమంచు కారణంగా విమానాలు రాకపోకలు కొద్దిగా అంతరాయం అయితే ఏర్పడుతుంది. కాబట్టి ఎవరైతే షెడ్యూల్ చేసుకొని ఉంటారో విమానాలు ఆల్రెడీ ఎవరైతే బయలుదేరడానికి టికెట్లు తీసుకొని ఉంటారో అలాంటి వారందరికీ కూడా ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే కనుక వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ వాళ్ళకి మెసేజ్ ద్వారా అయితే పంపించడం జరుగుతుంది. అలాగే ఇంకేదైనా డౌట్స్ ఉంటే మీరు ఆ ట్రావెల్స్ వాళ్ళని కానీ లేదంటే డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి సంబంధిత కాల్ సెంటర్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్లయితే సమాచారం అయితే తెలియజేస్తారని చెప్పేసి అంటున్నారు. సో ఎవరన్నా జర్నీ చేసే వాళ్ళు ఉంటే కనుక ఒకసారి మీరు మీ ట్రావెల్స్ వాళ్ళని కానీ లేదంటే మీరు ఏదైతే నెంబర్ ఇచ్చింటారో ఆ నెంబర్కి ఏదైనా మెసేజ్లు వచ్చినాయో లేదని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. లేదంటే ఆన్లైన్లో అయినా సరే మీ ఫ్లైట్ కరెక్ట్ టైంకి వెళ్తుందా లేదా, షెడ్యూల్ ఏదైనా చేంజ్ అయిందా ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోండి. ఇదిలా ఉండగా కువైట్లో గత 2 రోజులుగా వర్షాలు అయితే ఇంకా పడ్డాయి కదా. అయితే ఈ వర్షం యొక్క తీవ్రత ఏ ప్రదేశాల్లో ఎంతెంత ఉంది అని మనం చూసుకున్నట్లయితే, ఎంత నమోదైంది వర్షం అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే అత్యధిక వర్షపాతం వచ్చి అబ్దలీలో నమోదైంది. దాని తర్వాత అత్యల్ప వర్షపాతం వచ్చి జహరా ప్రాంతంలో నమోదైంది. అత్యధికంగా అబ్దలీలో వచ్చి 24.3 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. అత్యల్పంగా జహరాలో వచ్చి 5.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. మిగతా ప్రాంతాలుగా మనం చూసుకున్నట్లయితే రబియా ప్రాంతంలో 10.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. సాల్మియాలో 9 మిల్లీమీటర్లు, అలాగే కువైట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో 8.4 మిల్లీమీటర్లు, అలాగే ఓఫ్రాలో 8.3 మిల్లీమీటర్లు, అలాగే ఇంతకుముందే మనం చెప్పుకున్నాం జహరాలో చాలా తక్కువ 5.4 మిల్లీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. షువేక్ ఇండస్ట్రియల్ ప్రాంతంలో ఒక మాంసం విక్రయించేటువంటి షాప్ని సీజ్ చేశారు పూర్తిగా. దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడ మాంసం అనేటువంటిది కట్ చేస్తున్నటువంటిది ఒకటి, వాళ్ళు ప్యాక్ చేసి అమ్ముతున్నటువంటిది ఇంకొకటి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే న్యూజిలాండ్కి సంబంధించినటువంటి గొర్రె మాంసాన్ని వీళ్ళు కట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే దాన్ని ప్యాక్ చేసి లేబుల్ అంటించినప్పుడు మాత్రం దాన్ని ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి మాంసంగా స్టిక్కర్ అంటించడం జరుగుతూ ఉంది. దీన్ని గుర్తించినటువంటి PAFN అనగా పబ్లిక్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ షాప్ని సీజ్ చేశారు. అలాగే వారిపైన కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి రెఫర్ చేశారు. కువైట్కి సంబంధించిన న్యాయస్థానం కువైట్లో ఒక భారతీయుడికి ఉరిశిక్ష విధించింది. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకున్నట్లయితే కువైట్లో 2 భార్యాభర్తలు ఉండేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే తరచుగా ఫ్యామిలీ గొడవలు అయితే జరుగుతూ ఉండేటివి. సో భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు వస్తుంటాయి, సర్దుకొని పోతూ ఉంటారు, అది కామన్. అయితే వీళ్ళు ఏం చేశారంటే దాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకున్నారు. ఈ భార్య ఎవరైతే ఉన్నారో ఆవిడ భర్తను ఎప్పుడు కోపం వచ్చేలాగా మాట్లాడేది. ఏమని, ఇంట్లో ఖర్చులన్నింటిలోనూ నువ్వు షేర్ చేసుకోవాలి, వాటితో పాటుగా ఫుడ్ ఖర్చు కూడా నువ్వు షేర్ చేసుకోవాలి అని చెప్పేసి ఎప్పుడు భర్తతోటి గొడవ పెట్టుకుంటూ ఉండేది. సో ఈ గొడవ చాలా కాలంగా కొనసాగుతూ ఉంది. అయితే ఒకసారి ఈవిడ ఇంకా గట్టిగా మాట్లాడేటప్పటికి భర్తకి చిరాకు వచ్చి అక్కడే పక్కనే ఉన్నటువంటి ఒక సుత్తి తీసుకుని ఆవిడ తలపైన బలంగా 2-3 సార్లు అయితే కొట్టాడంట. దాంతో ఆవిడ అక్కడికక్కడికి స్పృహ తప్పింది, అలాగే ప్రాణాలు కూడా కోల్పోయింది. సో దీనిపైన సుదీర్ఘమైనటువంటి విచారణ జరిపిన తర్వాత న్యాయస్థానం ఆ వ్యక్తికి ఉరిశిక్ష విధిస్తున్నట్లు తీర్పుని విడుదల చేసింది. సో చూడండి, క్షణికావేశం ఇది. భార్యాభర్తలు అనేది సహజం, ప్రతి ఇంట్లోనూ గొడవలు ఏదైనా ఉంటాయి, కానీ అది శృతి మించకూడదు. సో అలాగే ఆవిడ కూడా అతన్ని ఎప్పటికప్పుడు చిరాకు వచ్చేలాగా మాట్లాడడం, వేధించడం, మాటలతోటి ఇలా చేస్తుండడంతో అతను కూడా క్షణికావేశంలో ఈ విధంగా చేశాడు. కానీ ఇప్పుడు ఏమైంది, ఆవిడ ప్రాణాలు కోల్పోయింది, ఇప్పుడు ఇతను కూడా ప్రాణాలు కోల్పోబోతున్నాడు. కువైట్లో 2022 సంవత్సరంలో మిస్ అయినటువంటి ఒక కువైట్కి సంబంధించిన మహిళా పౌరురాలకు సంబంధించిన కేసుని కువైట్కి సంబంధించిన భద్రతాధికారులు ఎట్టకేలకు ఛేదించారు. వివరాలుగా మనం చూసుకున్నట్లయితే 2022లో కువైట్కి సంబంధించిన ఒక మహిళ మిస్ అయిందని చెప్పేసి కేసు ఇతనికి నమోదైంది. దాని తర్వాత దాన్ని దర్యాప్తు ప్రారంభించారు. సుదీర్ఘ దర్యాప్తు జరిగిన తర్వాత చివరికి ఇప్పుడు దీన్ని ఫైనల్ రిపోర్ట్ ఎందుకు విడుదల చేశారు. ఈ రిపోర్ట్లో తేలిందంటే ఆ మహిళ మరణానికి కారణం ఆ మహిళ యొక్క బ్రదర్, అంటే అన్నదమ్ముల్లో ఒకరు, అతనే కారణం అని చెప్పేసి తేల్చారు. అతను కూడా
కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఇంటీరియర్లో పనిచేస్తున్నటువంటి అధికారి, అంటే పోలీస్ అధికారి అతను. సో అలాంటి వృత్తిలో ఉండి కూడా అతను ఈ పని చేశాడు. ఆవిడ్ని 2 సంవత్సరాల క్రితం హత్య చేసి చాలా సీక్రెట్గా తీసుకెళ్ళి కువైట్కి దూరంగా ఉన్నటువంటి ఎడారి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అలాంటి చోట మృతదేహాన్ని పాతి పెట్టేశాడు. సో దర్యాప్తులు ఇవన్నీ కూడా తేలాయి. సో అతన్ని ప్రస్తుతానికి అదుపులో తీసుకున్నారు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకు అతనికి రెఫర్ చేస్తున్నారు. సో ఇంతకాలం పట్టింది, 2 సంవత్సరాలకు పైగా సమయం అతనికి పట్టింది ఈ కేసును ఛేదించడానికి. మరి అంతే కదా, ఇంటి దొంగని ఎవరు పట్టుకోగలరు? సో అదే విధంగా పరిస్థితి ఇక్కడ. వాళ్ళ బ్రదరే హత్య చేశాడు, అందులో అతను పోలీస్ అధికారి. ఎవరికి అనుమానం వస్తుంది? సో అనుమానం రాకుండా తీసుకెళ్ళి ఎడారి ప్రాంతంలో పాతిపెట్టాడు. సో ఇన్ని రోజులు అది మిస్సింగ్ కేసుగానే ఉంది. ఆవిడ చనిపోయిన అన్న విషయం కూడా ఎవరికి తెలియదు, మిస్సింగ్ కేసు అంతే. కానీ అతనే హత్య చేసి పాతి పెట్టాడని చెప్పేసి తేలడంతో ప్రస్తుతానికి పోలీసు వాళ్ళు అతని కేసును ఛేదించారు. మరి న్యాయస్థానం దీనిపైన ఎలాంటి తీర్పు విడుదల చేస్తుందో చూడాలి. కువైట్లోని భవిష్ కంపెనీ వాళ్ళు న్యూ ఇయర్ సందర్భంగా మంచి ఆఫర్స్ తోటి మన ముందుకైతే వస్తున్నారండి. సో ఈ భవిష్ కంపెనీ ఇంతకీ ఎక్కడుందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సాల్మియాలో ఈ గ్రాండ్ హైపర్, అంటే ఈ అవల్దానా బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్లో గ్రాండ్ హైపర్ ఉంటుంది. అదే బిల్డింగ్లోనే ఈ భవిష్ కంపెనీ కూడా ఉంటుంది. చాలా మంచి ఆఫర్స్ తోటి అయితే వస్తున్నారండి. సో ఇందులో రకరకాల వస్తువులు అయితే ఉంటాయి. సో గిఫ్ట్ ఐటమ్స్ ఉంటాయి, అలాగే శారీస్ ఉంటాయి, మొబైల్కి సంబంధించినవి ఉంటాయి, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉంటాయి, A to Z అన్నీ కూడా మనకు అక్కడ దొరుకుతాయి. సో దానికి సంబంధించిన వీడియో కూడా మీకు నేను ప్లే చేస్తాను, ఒకసారి వీడియో చూడొచ్చు. చూసిన తర్వాత అందులోనే మీకు నెంబర్స్ కూడా ఇస్తాను. ఏదైనా ఐటమ్స్ కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ చేసి డెలివరీ కూడా తెప్పించుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఆ షాప్ని కూడా విజిట్ చేయొచ్చు. ఇది మన తెలుగు వారికి సంబంధించింది. సో అన్ని రకాల ఐటమ్స్ అక్కడ మీకు అందుబాటులో అయితే ఉంటాయి. సో ప్రతి ఒక్కటి కూడా ఇది ఉంటుంది, ఇది ఉండదని ఉండదు, అన్ని రకాల ఐటమ్స్ అయితే తెప్పించడం, అది కూడా స్పెషల్గా తెప్పించడం జరిగింది. అది దుబాయ్ నుంచి తెప్పించున్నారు, కొన్ని మన ఇండియా నుంచి కూడా తెప్పించడం జరిగింది. అది చాలా వెరైటీస్ అతనికి ఉన్నాయి. సో ఒకసారి వీడియోని మీరు గమనించండి. ఆ వీడియోలో మీకు నెంబర్స్ కూడా ఉన్నాయి. ఆ నెంబర్స్ కాంటాక్ట్ చేసి మీకు కావాల్సిన వస్తువులు మీరు తెప్పించుకోవచ్చు. పరమాత్మ సేవా ఆశ్రమం, అలాగే శ్రీ 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 అన్నపూర్ణమ్మ ఆది భిక్షువుల ఆలయం వ్యవస్థాపకులైనటువంటి మలిశెట్టి వెంకటరమణ గారితోటి ధర్మ మరియు వైదిక కార్యం నిమిత్తం ఆత్మీయ సమావేశం రేపు సాల్మియా ప్రాంతంలో నిర్వహించడం జరుగుతుంది. కువైట్లో ఉన్నటువంటి అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించడం జరుగుతుంది సాల్మియా ప్రాంతంలో. ఈ కార్యక్రమంలో మీరు ఎవరైనా సరే పాల్గొనాలనుకుంటే కనుక మీకు నేను డిస్ప్లేలో వాళ్ళకి సంబంధించిన నెంబర్ అయితే ఇస్తున్నాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి, పూర్తి సమాచారం అయితే మీకు అందిస్తారు. రేపు అనగా డిసెంబర్ 13వ తారీఖు సాయంత్రం 7 గంటలకి ఈ కార్యక్రమం అయితే ప్రారంభమవుతుంది సాల్మియా ప్రాంతంలో. ఇంకా పూర్తి వివరాలకి ఆ నెంబర్ని అయితే కాంటాక్ట్ చేయండి. తప్పకుండా మన వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని చెప్పేసి ఆశిస్తున్నారు. ఎందుకంటే ఎవరైతే ఈ మలిశెట్టి వెంకటరమణ గారు ఉన్నారో ఆయన గురించి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది. చాలా సేవా కార్యక్రమాలు అయితే చేపడుతున్నారు. అలాగే ఆలయాన్ని కూడా ఆయన నిర్మించడం జరిగింది. ఇప్పటికీ 600 మందికి పైగా అనాథలకి అయితే ఆయన దహన సంస్కారాలుగా నిర్వహించడం జరిగింది. అది సో అలాంటి గొప్ప వ్యక్తిని కలుసుకోవాలంటే మనకి ఎంతైనా సరే అదృష్టం ఉండాలని చెప్పేసి చెప్పుకోవాలి. సో అలాంటి వ్యక్తితో మనం ఆత్మీయ సమావేశం అయితే రేపు సాయంత్రం నిర్వహిస్తున్నారు. సో దానికి సంబంధించినటువంటి అడ్రస్ అవన్నీ కూడా మీకు లొకేషన్ అయితే నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మిగతా పూర్తి సమాచారం కోసం మీకు డిస్ప్లే ఉన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయండి. ఇవాళ ఉదయం అల్లూరు జిల్లా చింటూరు దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన సమాచారాన్ని ఆల్రెడీ నేను ఉదయమే
అల్లూరు జిల్లా వాట్సాప్ లో ఏదైనా చింతూరు స్టేటస్ లో పెట్టిన మారేడుమిల్లి Facebook లో ఘాట్ పోస్ట్ రోడ్డు చేయడం జరిగింది. రాజుగారి మెట్ట మలుపు వద్ద ఘోర బస్సు బస్సు ప్రమాదంలో అదుపు తప్పడంతో 9 మంది లోయలో మృతి పడిపోయింది. చెందారు. ఈ ఘటనలో బస్సులో 10 మంది 2 ప్రాణాలు డ్రైవర్ల కోల్పోగా సహా 20 మందికి 37 మంది గాయాలయ్యాయి. ప్రయాణికులు ఉన్నారు. తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. చిత్తూరు జిల్లాకు ఇంకా చెందిన కొంతమందికి భక్తులు స్వల్పపాటి ప్రైవేట్ ట్రావెల్ గాయాలతో బస్సులో బయటపడ్డారు. భద్రాచలం వెళ్లారు. సో అక్కడ ఈ రామాలయంలో ప్రమాదానికి దర్శనం కారణం పూర్తి డ్రైవర్ చేసుకుని యొక్క నిర్లక్ష్యం అని మారేడుమిల్లి చెప్పేసి మీదుగా ప్రాథమికంగా అన్నవరానికి చెప్పడం బయలుదేరారు. జరిగింది. బస్సులో అయితే మొత్తం దీనిపైన ఇంకా 2 పూర్తి డ్రైవర్లతో దర్యాప్తు సహా కొనసాగుతుంది. 35 మంది అయితే ప్రయాణికులు ఉన్నారు. ఇందులో బస్సులో బస్సు ఎవరైతే ఉన్నారో అల్లూరు మొత్తం జిల్లా 37 మంది చింతూరు డ్రైవర్లతో సహా మారేడుమిల్లి ఘాట్ 37 రోడ్డు మంది ఉన్నారు. రాజుగారి మెట్ట మలుపు వద్ద 37 మంది కూడా తప్పి లోయలోకి మాక్సిమం దూసుకెళ్లింది. చిత్తూరు జిల్లాకు ఈ సంబంధించిన ప్రమాదంలో వాళ్ళే ఉన్నారు. మొత్తం దాని తర్వాత 9 మంది బెంగళూరు సంబంధించిన చనిపోయారు. వాళ్ళు కొంతమంది ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే కానీ అవకాశం ఎక్కువ శాతం ఉంది. మంది బస్సులో చిత్తూరు జిల్లాకు ప్రయాణిస్తున్న వారు సంబంధించిన వాళ్ళే చిత్తూరు ఉన్నారు. జిల్లాకు వీళ్ళందరూ చెందిన కూడా వ్యక్తులుగా సమాచారం. టెంపుల్స్ దర్శనం కోసం అని చెప్పేసి వెళ్ళడం జరిగింది. భద్రాచలంలో దర్శనం చేసుకున్నారు. దాని తర్వాత అన్నవరం కానీ లేదంటే అరకు కానీ వెళ్ళాలని చెప్పేసి ప్లాన్ చేసుకుని వస్తున్నటువంటి సమయంలో ఈ చుంటూరు దగ్గర ఉన్నటువంటి ఈ ఘాట్ సెక్షన్ ఏదైతే ఉందో ఆ అటవీ ప్రాంతంలో ఒకసారిగా బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఆ ఘటనలో వీళ్ళు ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో ఏదైనప్పటికీ వారి యొక్క ఆత్మశాంతి చేకూరాలని చెప్పేసి మనం కోరుకుందాం. సో సమయం అనేటువంటిది ఎలా ఉంటుందో చూడండి. ఎప్పుడు ఎలా ఏం జరుగుతుందో మనం చెప్పలేం. వీళ్ళు మొత్తం 6 రోజులు టూర్ అయితే ప్లాన్ చేసుకున్నారు. సో అన్ని రోజులు బాగానే గడిచాయి. కానీ అనుకోకుండా సడన్గా ఇలా జరగడంతో వాళ్ళు ఒకసారిగా ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఏ సమయం ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి నేను గతంలో కూడా చాలాసార్లు మన వాళ్ళకి చెప్తున్నాను. సో మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఫ్యామిలీ కోసం మనం అంటూ ఏదైనా ఒక సెక్యూరిటీ అనేది ఏర్పాటు చేయాలి. సో దీనికోసం ఇలాంటి ప్రమాదాలు ఏదైనా జరిగినప్పుడు మన ఫ్యామిలీ సేఫ్ అవ్వాలి అంటే, వాళ్ళు సెక్యూర్గా ఉండాలి అంటే మనం తప్పనిసరిగా ప్రమాద బీమా అనేటువంటి ఒకటి తీసుకోవాలి. యాక్సిడెంటల్ పాలసీ అంటే ఒకటి తీసుకుంటే మంచిదని చెప్పేసి నేను చెప్తూనే ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం బయట దేశాల్లో ఉన్నాం, మనం ఇండియాలో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా సరే మనకి ఏదన్నా జరగరానే జరిగి మనం ఏదన్నా అయినా లేదంటే మనకి అంగవైకల్యం వచ్చినా సరే మన ఫ్యామిలీ సెక్యూర్డ్గా ఉండాలి, ఆర్థికంగా వాళ్ళు ఇబ్బంది పడకూడదంటే ప్రతి ఒక్కరం కూడా తప్పనిసరిగా యాక్సిడెంటల్ పాలసీ చేయించుకోవాలి. దానికి చాలా ఎక్కువ ఖర్చు అయితే కావదండి. చాలా తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ వ్యాలిడిటీ ఉంటుంది. కాబట్టి మీకు ఎవరికైనా సరే యాక్సిడెంటల్ పాలసీ కావాలనుకుంటే నేను మీకు డిస్ప్లేలో నాకు సంబంధించిన వాట్సాప్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేయండి. పూర్తి సమాచారం అయితే మీకు నేను అందిస్తాను. అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా 293 రూపాయల 3 పైసలుగా ఉంది. అంటే 293 రూపాయలుగా ఉంది. అయితే ఒకనొక సమయంలో 294 రూపాయల 20 పైసలు కూడా ధర అయితే వచ్చింది. అదే బంగారం విషయానికి వచ్చినట్లయితే మాలియాలో ఉన్న సూకల్వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ 121లో ఉన్నటువంటి ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు 22 క్యారెట్ల బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 38,877 పైసలుగా ఉంది. అదే 24 క్యారెట్ల బంగారం బిస్కెట్ల టోపర్ బంగారం ప్రస్తుతానికి 1 గ్రామ్ ధర 42,396 పైసలుగా ఉంది. ఫ్రెండ్స్, కువైట్ నుంచి మీరు ఎవరైనా ఇండియాకి కార్గో ధర వస్తువులు పంపించుకోవాలనుకుంటున్నారా? అది ఎయిర్ కార్గో కావచ్చు, లేదంటే సీ కార్గో కావచ్చు, దేని ద్వారానే సరే మీరు వస్తువులు పంపించాలనుకుంటే మీకు నేను డిస్ప్లేలో కువైట్లో మన తెలుగు వారికి సంబంధించిన భారత్ కార్గో సర్వీస్ వాళ్ళకి సంబంధించిన నెంబర్ ఇచ్చానండి. చాలా మంచి సర్వీస్ అతనికి అందిస్తున్నారు. సో మీరు ఎవరైనా సరే కార్గో ధర వస్తువులు పంపించాలనుకుంటే ఆ నెంబర్ కాల్ చేసి పూర్తిగా కనుక్కొని మీ వస్తువులు మీరు కార్గో ధర పంపించుకోవచ్చు. సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్స్ రేపు రాత్రి 9 గంటలకు వచ్చిన వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం. అందరికీ సెలవు. జై హింద్. కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ సెక్యూర్ చైల్డ్ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీతో మీ పిల్లల భవిష్యత్తును రక్షించుకోండి. ఈ పర్సనల్ యాక్సిడెంట్ పెన్షన్ పాలసీ ద్వారా మీరు ప్రమాదాల నుంచి ఆర్థిక రక్షణ పొందవచ్చు. ప్రమాదాల వల్ల ఏర్పడే మృతి, శాశ్వత వైకల్యం, తాత్కాలిక వైకల్యం, దృష్టి నష్టం వంటి పరిస్థితుల్లో ఈ పాలసీ మీ కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తుంది. ప్రమాదంలో మృతి చెందినప్పుడు లేదా శాశ్వత వైకల్యం వచ్చినప్పుడు 100 నెలల పాటు 100% సమ్ ఇన్సూర్డ్ మొత్తాన్ని అందిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైకల్యం అయినప్పుడు 200% వరకు ప్రయోజనం పొందవచ్చు. తాత్కాలిక వైకల్యం వచ్చినప్పుడు ప్రతి వారం 1% సమ్ ఇన్సూర్డ్ చెల్లించబడుతుంది. దృష్టి నష్టం జరిగినప్పుడు కూడా ఇదే విధంగా రక్షణ కలదు. ప్రమాదంలో గాయపడి ఆసుపత్రి చికిత్స కోసం ఖర్చైన మొత్తానికి 3 లక్షల నుంచి 5 లక్షల వరకు కవరేజ్ ఉంటుంది. కీళ్లు విరిగిన సందర్భంలో 1 లక్ష నుంచి 2 లక్షల వరకు సహాయం అందుతుంది. ప్రమాదాల వల్ల పిల్లల చదువుల ఖర్చులకు 10% సమ్ ఇన్సూర్డ్ కవర్ చేయబడుతుంది. పునః నిర్మాణ శస్త్రచికిత్సలకు 10 లక్షల వరకు ప్రయోజనం ఉంటుంది. తదుపరి రక్షణ ప్రయోజనంగా 10 నుంచి 20 లక్షల వరకు అదనంగా పొందవచ్చు. ఈ పాలసీ ద్వారా మీరు పిల్లల భవిష్యత్తును ఆర్థికంగా సురక్షితంగా ఉంచవచ్చు. వయస్సు పరిమితి 18 నుంచి 64 సంవత్సరాలు. ఇక ఆలస్యం చేయకుండా మీ పిల్లల భవిష్యత్తును ప్రమాదాల నుంచి ఈ రోజు నుంచి కాపాడండి.